యూరప్ తీవ్ర ఎండలతో అట్టుడికిపోతుంది. ఎండలు, వడగాలులతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే యూరప్ వ్యాప్తంగా 1300 మందికి పైగా మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే భారత్లో 43 డిగ్రీలు, యూరప్లో 43 డిగ్రీలు రెండు ఒకటేనా? మన దగ్గర 50 డిగ్రీల దాకా వెళ్తే కానీ రాని ఇబ్బంది యూరప్లో కేవలం 40 డిగ్రీలకే ఎందుకు వస్తుంది? 40 డిగ్రీలకే అక్కడ జనం ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? ఇండియాలో 43 నుంచి 45 డిగ్రీలు రగిలిపోయే ఎండల్లో కూడా మనం రోడ్ల మీద తిరుగుతాం, క్యాజువల్గా పనులు చేసుకుంటాం, మిట్ట మధ్యాహ్నం టీలు తాగుతాం. కానీ యూరప్ ప్రజలు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? దీని వెనుకున్న కారణాలేంటి? యూరప్లో అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యూరప్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచు కొండలు, చల్లటి వాతావరణం. అక్కడి వేసవి కాలంలో 20 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు జర్మనీలో 41.7 డిగ్రీలు, ఫ్రాన్స్లో 43.3 డిగ్రీలు, బ్రిటన్లో 38.8 డిగ్రీలతో ఎండలు దంచుకొడుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో టెంపరేచర్ పెరుగుతుంది. పగలే కాదు, రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైనే ఉంటుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. 40 నుంచి 43 డిగ్రీలకే జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రతకు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్, కార్ల టైర్లు కూడా దెబ్బతింటున్నాయి. యూరప్లో ఇంత హఠాత్తుగా ఎండలు పెరగడానికి వడగాల్పులకు ప్రధాన కారణం ఒమేగా బ్లాక్ అని సైంటిస్టులు గుర్తించారు. భూమికి సుమారుగా 8 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తులో అత్యంత వేగంగా వీచే జెట్ స్ట్రీమ్ గాలుల ప్రవాహంలో మార్పులు రావడంతో అది ఒమేగా ఆకారంలో వంగిపోయింది. అది ఇప్పుడు యూరోప్ మీదే కదలకుండా లాక్ అయింది. వాతావరణంపై ఒక పెద్ద వేడి మూతలాగా పనిచేస్తుంది. దీనివల్లే చల్లటి గాలులు లోపలికి రాకుండా, లోపలున్న వేడి బయటకు వెళ్లకుండా ఉంటుందంటూ సైంటిస్టులు చెబుతున్నారు. ఒకే చోట వేడి గాలిని ఆపడం వల్ల ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుందంటూ చెబుతున్నారు. అయితే మన దగ్గర 47 డిగ్రీలు ఉన్నా అన్ని పనులు మనం సాధారణంగానే చేసుకుంటాం, బయట తిరుగుతూ ఉంటాం. కానీ యూరప్లో పరిస్థితి అలా లేదు. దీనికి ప్రధాన కారణం శరీర తత్వం, అంటే వాతావరణానికి బాడీ అలవాటు పడే విధానం అంటూ నిపుణులు చెబుతున్నారు. దీన్నే సైన్స్లో అక్లిమటైజేషన్ అని అంటారట. ఇండియాలో ఎండాకాలం రాగానే మన బాడీ ఆ వాతావరణానికి వెంటనే ట్యూన్ అయిపోతుంది. బాడీ టెంపరేచర్ పెరగగానే మనకు వెంటనే స్వేద గ్రంథులు ఓపెన్ అయ్యి విపరీతంగా చెమట పడుతుంది. చెమట వల్ల శరీరం చల్లబడి వేడిని బయటకు పంపే సామర్థ్యం పెరుగుతుంది. ఇలా మనకు ఈ వాతావరణం చిన్నప్పటి నుంచి అలవాటైంది. కానీ యూరప్ ప్రజలు అంతటి వేడిని అస్సలు అలవాటు చేసుకోలేకపోయారు. అక్కడ అరుదుగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి హఠాత్తుగా ఎండలు 40 డిగ్రీలు దాటేసరికే వారి శరీరాలు త్వరగా అలవాటు పడలేకపోతున్నాయి. చెమట పట్టక, బాడీ టెంపరేచర్ను కంట్రోల్ చేసుకోలేక గుండెపోటు, వడదెబ్బ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వేడిని అస్సలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అక్కడ ఇళ్ల నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. యూరోప్ అనేది చల్లటి ప్రాంతం కాబట్టి ఇళ్లను చలి నుంచి తట్టుకోవడానికి లోపల ఎప్పుడూ వెచ్చగా ఉండేలా ఇన్సులేషన్తో డిజైన్ చేశారు. గోడలు, కిటికీలు అన్ని వేడిని బయటకు పోకుండా లోపలే లాక్ చేస్తాయి. అక్కడి ఇళ్లలో అస్సలు ఫ్యాన్లు కూడా ఉండవు, కేవలం రూమ్ హీటర్లే ఉంటాయి. ఇప్పుడు హఠాత్తుగా ఎండలు పెరగడంతో ఆ ఇళ్ళు వేడిని బంధించే హీట్ బాక్సులా మారిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్లలో ఉన్నా కూడా వడదెబ్బకు గురవుతున్నారు. దీనికి తోడు భారత్తో పోలిస్తే యూరప్లో వేసవి కాలంలో పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర 12 నుంచి 13 గంటల వరకు మాత్రమే పగలుంటుంది. కానీ యూరప్లో చాలా చోట్ల 15 నుంచి 17 గంటల పాటు సన్లైట్ ఉంటుంది. రోడ్లు, భవనాలు, కాంక్రీట్ పేవ్మెంట్లు వేడిని పీల్చుకుంటాయి. సూర్యుడు అస్తమించినా ఆ వేడి వెంటనే తగ్గిపోదు. రాత్రంతా మెల్లగా బయటకు వస్తూనే ఉంటుంది. అందుకే అక్కడ రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. శరీరానికి చల్లబడే అవకాశం దొరకదు. దీంతో పగలు, రాత్రి వేడి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. సో థర్మామీటర్పై కనిపించే సంఖ్య ఒకటే అయినా దాని ప్రభావం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. యూరప్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ హీట్ వేవ్ వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే మరొక ఉదాహరణ. ఈరోజు యూరప్ను తాకిన ఈ ఎండలు రేపు ప్రపంచానికి పెద్ద సవాల్గా మారొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ వెదర్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూరప్ తీవ్ర ఎండలతో అట్టుడికిపోతుంది. ఎండలు, వడగాలులతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే
యూరప్ వ్యాప్తంగా 1300 మందికి పైగా మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే భారత్లో 43 డిగ్రీలు, యూరప్లో 43 డిగ్రీలు, రెండు ఒకటేనా? మన దగ్గర 50 డిగ్రీల దాకా వెళ్తే కానీ రాని ఇబ్బంది యూరప్లో కేవలం 40 డిగ్రీలకే ఎందుకు వస్తుంది? 40 డిగ్రీలకే అక్కడ జనం ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? ఇండియాలో 43 నుంచి 45 డిగ్రీలు రగిలిపోయే ఎండల్లో కూడా మనం రోడ్ల మీద తిరుగుతాం, క్యాజువల్గా పనులు చేసుకుంటాం, మిట్ట మధ్యాహ్నం టీలు తాగుతాం. కానీ యూరప్ ప్రజలు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? దీని వెనుకున్న కారణాలేంటి? యూరప్లో అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. యూరప్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచు కొండలు, చల్లటి వాతావరణం. అక్కడి వేసవి కాలంలో 20 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు జర్మనీలో 41.7 డిగ్రీలు, ఫ్రాన్స్లో 43.3 డిగ్రీలు, బ్రిటన్లో 38.8 డిగ్రీలతో ఎండలు దంచుకొడుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో టెంపరేచర్ పెరుగుతుంది. పగలే కాదు, రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైనే ఉంటుంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. 40 నుంచి 43 డిగ్రీలకే జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రతకు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్, కార్ల టైర్లు కూడా దెబ్బతింటున్నాయి. యూరప్లో ఇంత హఠాత్తుగా ఎండలు పెరగడానికి వడగాల్పులకు ప్రధాన కారణం ఒమేగా బ్లాక్ అని సైంటిస్టులు గుర్తించారు. భూమికి సుమారుగా 8 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తులో అత్యంత వేగంగా వీచే జెట్ స్ట్రీమ్ గాలుల ప్రవాహంలో మార్పులు రావడంతో అది ఒమేగా ఆకారంలో వంగిపోయింది. అది ఇప్పుడు యూరోప్ మీదే కదలకుండా లాక్ అయింది. వాతావరణంపై ఒక పెద్ద వేడి మూతలాగా పనిచేస్తుంది. దీనివల్లే చల్లటి గాలులు లోపలికి రాకుండా, లోపలున్న వేడి బయటకు వెళ్లకుండా ఉంటుందంటూ సైంటిస్టులు చెబుతున్నారు. ఒకే చోట వేడి గాలిని ఆపడం వల్ల ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుందంటూ చెబుతున్నారు. అయితే మన దగ్గర 47 డిగ్రీలు ఉన్నా అన్ని పనులు మనం సాధారణంగానే చేసుకుంటాం, బయట తిరుగుతూ ఉంటాం. కానీ యూరప్లో పరిస్థితి అలా లేదు. దీనికి ప్రధాన కారణం శరీర తత్వం, అంటే వాతావరణానికి బాడీ అలవాటు పడే విధానం అంటూ నిపుణులు చెబుతున్నారు. దీన్నే సైన్స్లో అక్లిమటైజేషన్ అని అంటారట. ఇండియాలో ఎండాకాలం రాగానే మన బాడీ ఆ వాతావరణానికి వెంటనే ట్యూన్ అయిపోతుంది. బాడీ టెంపరేచర్ పెరగగానే మనకు వెంటనే స్వేద గ్రంథులు ఓపెన్ అయ్యి విపరీతంగా చెమట పడుతుంది. చెమట వల్ల శరీరం చల్లబడి వేడిని బయటకు పంపే సామర్థ్యం పెరుగుతుంది. ఇలా మనకు ఈ వాతావరణం చిన్నప్పటి నుంచి అలవాటైంది. కానీ యూరప్ ప్రజలు అంతటి వేడిని అస్సలు అలవాటు చేసుకోలేకపోయారు. అక్కడ అరుదుగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి హఠాత్తుగా ఎండలు 40 డిగ్రీలు దాటేసరికే వారి శరీరాలు త్వరగా అలవాటు పడలేకపోతున్నాయి. చెమట పట్టక, బాడీ టెంపరేచర్ను కంట్రోల్ చేసుకోలేక గుండెపోటు, వడదెబ్బ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వేడిని అస్సలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అక్కడ ఇళ్ల నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. యూరోప్ అనేది చల్లటి ప్రాంతం కాబట్టి ఇళ్లను చలి నుంచి తట్టుకోవడానికి లోపల ఎప్పుడూ వెచ్చగా ఉండేలా ఇన్సులేషన్తో డిజైన్ చేశారు. గోడలు, కిటికీలు అన్ని వేడిని బయటకు పోకుండా లోపలే లాక్ చేస్తాయి. అక్కడి ఇళ్లలో అస్సలు ఫ్యాన్లు కూడా ఉండవు, కేవలం రూమ్ హీటర్లే ఉంటాయి. ఇప్పుడు హఠాత్తుగా ఎండలు పెరగడంతో ఆ ఇళ్ళు వేడిని బంధించే హీట్ బాక్సులా మారిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్లలో ఉన్నా కూడా వడదెబ్బకు గురవుతున్నారు. దీనికి తోడు భారత్తో పోలిస్తే యూరప్లో వేసవి కాలంలో పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర 12 నుంచి 13 గంటల వరకు మాత్రమే పగలుంటుంది. కానీ యూరప్లో చాలా చోట్ల 15 నుంచి 17 గంటల పాటు సన్లైట్ ఉంటుంది. రోడ్లు, భవనాలు, కాంక్రీట్ పేవ్మెంట్లు వేడిని పీల్చుకుంటాయి. సూర్యుడు అస్తమించినా ఆ వేడి వెంటనే తగ్గిపోదు. రాత్రంతా మెల్లగా బయటకు వస్తూనే ఉంటుంది. అందుకే అక్కడ రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. శరీరానికి చల్లబడే అవకాశం దొరకదు. దీంతో పగలు, రాత్రి వేడి ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. సో థర్మామీటర్పై కనిపించే సంఖ్య ఒకటే అయినా దాని ప్రభావం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. యూరప్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ హీట్ వేవ్ వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పే మరొక ఉదాహరణ. ఈరోజు యూరప్ను తాకిన ఈ ఎండలు రేపు ప్రపంచానికి పెద్ద సవాల్గా మారొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ వెదర్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.